కథను నిత్యం చదవమని లేక వినమని చెప్పారు. ఇప్పుడు రాబోయేది ఏకాదశి తిథికి సంబంధించిన అద్భుతమైన మరో కథ ఇది. రాజా, మరొక పాప వినాశకరమైన కథ చెబుతున్నాను, శ్రద్ధాసక్తులతో విను. ఇది డబ్బుకు సంబంధించిన కథ. కుబేర వ్రతం అంటారు దీన్ని. పూర్వం వాయుదేవుడు ఒకనాడు బ్రహ్మ దగ్గరకు వచ్చాడు. బ్రహ్మదేవ, పాపం చాలా మంది ప్రజలను చూస్తున్నాం, ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతున్నారు, డబ్బు లేకపోతే డుబ్బు కొరగాడు అంటారు కదా, ఏ పని చేయాలన్నా ధనం కావాలి, ఆ విషయం నువ్వే చెప్పావు. ఆఖరికి లోకాలను ఉద్ధరించడానికి ప్రణవపీఠం కట్టాలన్నా వాడి క్యాషే కావాలి కదా, అది లేకపోతే ఉండాలి క్యాష్, లేకపోతే స్మాష్. ఇవన్నీ ఇబ్బందులు కదా. మానవులకి ధనం ఏ రకమైన ఉపాసన చేస్తే తేలికగా వస్తుందో ఒక మార్గం నాకు చెప్పు అన్నాడు. అనగానే ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు వచ్చాట. అలా కళ్ళు మూసుకోగానే, బ్రహ్మదేవ నన్ను ఏమన్నా పిలిపించావా అన్నట్టు. నేను కళ్ళు మూసుకుని జపం చేయగానే నువ్వే వచ్చావు. ఒరే, ఇవాళ ఏమిట్రా తిథి? ఇది ఏకాదశి తిథి. నిజానికి అప్పటికి ఏకాదశిగా పేరు లేదు, అదొక తిథి, ఏదో పేరుతో పెడుతోంది. అప్పటికి ఏ పేరుతో ఉందో తెలియదు, అనామికది. అందరికీ ఒక్క క్షణంలో దశని కలిగిస్తుంది కాబట్టి ఏకక్షణములో దశని కలిగించి ఐశ్వర్యం ఇవ్వడం వల్ల ఏకాదశి అయింది. అది అదశులకు దశను ఏకక్షణ కాలంలో కలిగిస్తుంది కనుక ఏకాదశి. ఈనాడు నేను ఏదో ప్రజా ఉపయోగకరమైన కార్యం చేయడానికి సంకల్పించగానే ప్రత్యక్షమయ్యావు కుబేర. ఈ ఏకాదశి కుబేర వ్రతం అని పిలువబడుతుంది. ఏ మాసంలో అయినా నిన్ను పూజించవచ్చు. అందులో ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము ఈ 4 మాసాలు చాతుర్మాస్య కాలాలు. ఈ కాలంలో ఏకాదశి నాడు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో అర్చిస్తారో వాళ్ళకి ఐశ్వర్యమి. అయితే ఈ రోజు ఏం చేయాలో చెబుతున్నా విను. తస్యామనగ్ని పక్వాసి యో భవేన్నియతస్సుధి. ఈ ఏకాదశి నాడు, ఈ అన్ని ఏకాదశులకి మంచిదే, అందులో ఈ ఏకాదశి 4గింట్లో కూడా అనగ్ని పక్వాసి, నిప్పుల మీద వండని పదార్థము తినాలి. అంటే ఏమిటి? పచ్చి కూరలు పళ్ళు తినమని అర్థం. అంటే అనగ్ని పక్వాసి అంటే ఏకాదశి నాడు మేము సత్యనారాయణ ప్రసాదం చేసుకు తినొచ్చునా? జీడిపప్పు కిస్మిస్సులు వేసుకున్న ఏమైనా ప్రసాదాలు తినచ్చా, లేకపోతే ఉప్పుడు పిండి తినచ్చా అంటే ఈ ఐశ్వర్యం పొందడానికి, జ్ఞానైశ్వర్యం భౌతిక ఐశ్వర్యం రెండూ పొందడానికి అనగ్ని పక్వాసి వండని అంటే ఫలహారం తిని. అసలు ఫలహారం అంటే ఏదో జామకాయలు, యాపిల్ పళ్ళు, బస్తాకాయ, బత్తాకాయ కదా ఇది, ఓ బస్తాకాయ తెచ్చుకొని రసం తీసుకు తాగడం, ఇలా మొత్తం మీద ఏమైతేనే వండకూడదు. పాలు కూడా పనికిరావు ఆ రోజు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని? పాలు కాస్తం అగ్ని మీద, నిప్పుల మీద ఉడుకుతాయి. ఏకాదశులు నాడు ఈ సహజంగా అగ్ని మీద వండి చాలా మంచివి. ఈ 4 అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి, 2 ఏకాదశులు గుర్తుపెట్టుకోండి, శుక్లం కృష్ణం కూడా, అలాగే భాద్రపదం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం. ఈ 4 మాసాల్లోనూ ఏకాదశులు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ నియమం పాటించి చేస్తే ఐహికము, భౌతికము, పారలౌకికము 2 ఐశ్వర్యాలు వస్తాయి. చెయ్యకపోతే కమ్ములిపోయేది లేదు, చేస్తే వస్తాయి. అది డబ్బు కావాలనుకున్నప్పుడు, జ్ఞానైశ్వర్యం కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ నియమం పాటించాలి. ఇవి కాకుండా వేరే ఏకాదశులు ఉన్నాయే, అన్ని ఏకాదశులకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ ప్రకారం చేసే విధానం వేరు. అవన్నీ చేసేసామండి, ఏకాదశులు ఏడాది పాటు చేసేసాం. ఇప్పుడు ఈ స్పెషల్గా కుబేర వ్రతం చేసి ఐశ్వర్యం పొందాలనుకుంటున్నామన్న వాళ్ళకి ఇదనమాట. ఈ 4 ఏకాదశులు కూడా ఒట్టి పళ్ళు అనమాట. కాఫీ కూడా పనికిరాదు. ఎందుకని అంటే కాఫీ కూడా పాలు కాచాలి, డికాక్షన్ కాచాలి, అప్పుడు స్టవ్ మీద పెట్టాలి. పచ్చిక పాలు కాచకుండా తాగేసే ఓపిక ఉంటే మీ ఇష్టం, ప్యాకెట్ పాలు. అప్పుడు అగ్ని మీద పెట్టం కాబట్టి ఆ దోషం లేదు. మొత్తం మీద నిప్పుల మీద ఉడకని, కాల్చని, అసలు నిప్పు సెగ తగలని పదార్థములు మాత్రమే తినాలి. చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి ఈ మధ్యన. అందుకని జీడిపప్పులు మేము వేయించుకోకుండా తినొచ్చని, ఆ జీడికాయలు కాల్చారు అంత పూర్వం, కాల్చకపోతే పప్పు రాదు. ఇది ఇంత పూర్వం నేను ఒక చోట చెప్పే పురాణం ఒకళ్ళకి.
అది విన్నాక చాలా గొప్ప ప్రశ్నలు అడుగుతారు. ఆఖరి బయటకు వచ్చాక ఓ శిష్యుగారు అడిగింది అనమాట, గురువుగారు వండినవి తినకూడదన్నారు నిప్పుల మీద, మేము జీడిపప్పు ప్యాకెట్ పచ్చి ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి, అది కాల్చాం కదండి, ఆ ప్యాకెట్ అంతా వేసుకోవచ్చా లోపల? నాకు తట్టలేదు కానీ నా పక్కన ఉన్న ఆయనకి తట్టింది. ఏమమ్మోయ్ గురువుగారు దాకా ఎందుకు, నేనే చెబుతా, జీడి పిక్కలు తీసుకొచ్చి ఇంట్లో కాల్చకుండా అవి ఎలా పగలగొడతారు, అప్పుడు అందులో పప్పు ఎలా వస్తుందమ్మా, కాబట్టి గ్యారంటీగా అది కూడా కాల్చింది, లేదా పచ్చి జీడిపప్పు తింటే పొక్కిపోతుంది ఎవరు చస్తాం, దురద కష్టం, కాబట్టి అది కూడా కాల్చిందే. ఏ బాదం పప్పులో కాల్చకుండా ఉన్నో పీక్కు తినే యోగం ఉంటే అది వేరే విషయం, మొత్తం మీద నిప్పు తెగ తగలకూడదు, ఇంకెందుకు గొడవ. అలాగా ఆ పూట భోజనం చేసి, అది కూడా లఘువాసి అంటే మరీ ఇంత తినకూడదు. బాదం పప్పులు కొట్టుకు తినొచ్చన్నారు కదా అని పొద్దునుంచి సాయంకాలం దాకా 5-6 బస్తాలు అక్కడ పిక్కలు వేసుకుని బాదడం పేకడం కొట్టు వేసుకున్నాం. ఇప్పుడు నవ్వేయండి మీ అందరికి, తెగన పడి శుభ్రం కాదు. పార్థసారథి గారికి డిస్టర్బెన్స్ లేకుండా నవ్వడం రవ్వలేకపోతున్నారట. నిజం ఎక్కువగా నవ్వితే మరి పక్కవాడికి డిస్టర్బెన్సే. అప్పుడప్పుడు ఒక్కోసారి నవ్వడానికి ఛాన్స్ ఇస్తాను, అప్పుడు మీ ఇష్టం. ఓ పావు గంటకి తక్కువ కాకుండా నవ్వుకోండి. మొత్తం మీద వండని పదార్థములు తిని కొంచెం తక్కువగా తీసుకుని నిష్ఠతో పరిశుద్ధుడై ఆ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఏం చెయ్యాలి? శ్రీ మహావిష్ణువుని లేక శివుణ్ణి ఆరాధిస్తే కుబేరుడు తృప్తుడవుతాడు. ఏం చేస్తాట? తస్యాసు ధనదో దేవస్తుష్టం సర్వం ప్రయచ్చతి ఏషా ధనపతేర్మూర్తి సర్వకిల్విషనాశిని. శివ లేక విష్ణు ఆరాధన చేస్తే ఆసు అంటే వెంటనే కుబేరుడు సంతోషించి తృప్తుడై నీకేం కావాలని అడుగుతాడు. ఏదో మా గురువుగారు ప్రణవపీఠం కడుతున్నారండి, ఆ పక్కనే మేము కూడా కట్టుకున్నామండి, ఆయన కోసం కానీ మా కోసం కాదండి, ఆయనకి కావలసిన క్యాష్ ఇవ్వండి అని మీరు అడుగుతారు, అప్పుడు ఇచ్చేస్తాడు. దాంతో వెంటనే అయిపోతుంది, ప్రతిష్ఠ అయిపోతుంది. కాదమ్మా నేను నా కోసమే పెళ్లి కోసం డబ్బుల కోసం చేశాను అనుకుంటే పెళ్లికి గ్యారంటీగా క్యాష్ వచ్చేస్తుంది. ఏదనుకుంటే అది వాడు చెప్పాడు. ఏమనంటే సర్వం తుష్టం ప్రయచ్చిది, ఆయన సంతుష్టుడైతే మీరు ఏది కోరితే ఇది ఇస్తాడు. తర్వాత కేవలం డబ్బేనా? సర్వకిల్బిషనాశిని, నీ పాపములు కూడా తొలగిస్తాడు. ఇంత కష్టపడి ఉపవాసంతో ఉంటే పాపాలు తొలగొట్టండి, అన్ని కిల్బిషములు తొలగిస్తాడు. ఇది కూడా ఏకాదశి దివ్య కథ. ఇది చదివితే కోరిన కోరికలు పొందుతాయి. స్వర్గలోకంచ గచ్చితి, నిర్వాణం రాదు. ఇది స్వర్గలోకం మాత్రం ఇస్తాడు. స్వర్గం మాత్రం మాట్లాడండి, అక్కడ రంభ ఊర్వశి అప్సరసులు ఉంటారు. ఏమని రాధాకృష్ణ గారు ఆ స్వర్గాది దివ్యలోకాలకు కూడా వెళ్ళవచ్చును. ఈ విధంగా మహాతపుడు దివ్య కథలన్నీ చెప్పాడు. రేపు మాత్రం మనం కొంచెం 6:30కి యథాప్రకారం మొదలు పెట్టుకుంటాం.